మేడ్చల్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు యూనివర్సిటీ భవనాలు అద్దాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ని తగలబెట్టారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. 2 రోజుల క్రితం బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ అనే విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. కనీస ప్రాథమిక చికిత్సా సౌకర్యాలు లేకపోవడం, అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతోనే అరుణ్ చనిపోయాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని వారు అంటున్నారు. అరుణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు యూనివర్సిటీ భవనాల అద్దాలను ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ని తగలబెట్టారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే 2 రోజుల క్రితం అరుణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాస్టల్లోనే కుప్పకూలు పడిపోవడం జరిగింది. ఆ తర్వాత అంబులెన్స్ కోసం దాదాపు విద్యార్థులు అరగంట పాటు ప్రయత్నం చేసినప్పటికీ అంబులెన్స్ రాలేదు. తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్లేసరికి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే అంబులెన్స్ లేకపోవడంతో పాటుగా సరైన వైద్య సదుపాయాలు అటు కాలేజీలో లేవని చెప్పి కూడా ప్రధాన ఆరోపణలు చేస్తూ అటు విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో పాటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఒక్కసారిగా కాలేజీ బయటకు వచ్చి మొత్తంగా ఆందోళన దిగడం జరిగింది. కొంతమంది విద్యార్థి సంఘాలు నేరుగా లోపల ఉన్న ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ తో పాటు మొత్తం అద్దాలు కూడా ధ్వంసం జరిగింది. కొంతమంది విద్యార్థులు నేరుగా ఫర్నిచర్ మొత్తం కూడా బయటకు వరండాలు తీసుకొచ్చి కాల్చివేయడం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే యూనివర్సిటీ మొత్తంలో కూడా ఒక ఆందోళన చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఒక టెన్షన్ తోటి ఉన్నారు. అయితే మొత్తం విద్యార్థులు ప్రధానంగా ఒకటే ఆరోపణ చేస్తున్నారు. కాలేజ్ లోపల ఒక అంబులెన్స్ కావచ్చు, సరైన వైద్య సదుపాయాలు కావచ్చు ఏం లేకపోవడం వల్లనే అరుణ్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి దీనికి యాజమాన్య బాధ్యత వహించాలి, అరుణ్ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ అటు విద్యార్థి సంఘాలు విద్యార్థులు కలిసి ఆందోళన ఉధృతం చేశారు. మొత్తంగా కాలేజీ లోపల ఫర్నిచర్ తగలబెట్టడం కావచ్చు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం కావచ్చు, మొత్తంగా ధ్వంసం చేయడం మొత్తంగా జరిగింది. దీన్ని కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్ల.